ఎప్పటి నుంచి పెట్టావు? ఏంటి నాకు యాంకరింగ్ చాలా హాయిగా నేను ఈ బిజినెస్ సమోసాల బిజినెస్ నాది కాదు మన లోహిత్ టీమ్ లాఫింగ్ లాంచర్స్ సమోసాలు సమోసాలు అనుకుంటే నవ్వించడానికి రెడీగా ఉన్నారు పిలిచేద్దామా లెట్స్ వెల్కమ్ లోహిత్ లాఫింగ్ లాంచర్స్ సమోసాలండి సమోసాలు సమోసాలండి సమోసాలు సమోసాలండి సమోసాలు వేడి వేడి సమోసాలు రండి బాబు రండి ఉల్లిపాయ తట్టించినటువంటి సమోసాలు రండి బాబు రండి వేడి వేడిగా ఉన్నాయి బాబు బాబు రండి బాబు రండి వేడి వేడిగా ఉన్నాయి బాబు రండి ఎవరైనా కొనవద్దు రండమ్మా రండి రండి బాబు రండి బాబు కొనండి బాబు రుచిగా ఉన్నాయమ్మా చాలా మంచిగా ఉన్నాయి రండి బాబు ఎందుకు పిలిచారు మమ్మల్ని చెప్పండి మిమ్మల్ని ఎవరు పిలిచారు మీరే కదండి రండి బాబు రండి రండి బాబు రండి అంటే నన్నే అనుకుని ఇక్కడ దాకా వచ్చాను అయినా నువ్వు ప్రజలకి ఇలా ఇలా అలా అలా అంటూ ఉంటావు ఒక్క సమోసా తినో నీ సమస్య మొత్తం అంతా కూడా పోతుంది మాకే సమస్య లేదు సినిమా ఇండస్ట్రీలో చాలా మంది బాబులు ఉన్నారు ఇక్కడ ఈ బాబు తప్ప ఇంకెవరూ లేరు చూడండి అసెంబ్లీలో సమోసాలు అమ్మడం అంటే అంత ఈజీ కాదు దానికి చాలా టాలెంట్ ఉండాలి ఆ రకంగా ముందుకు పోవాలి ఏం మాట్లాడుతున్నారు మీరు ఏం బాబు మత్తుండి మాట్లాడుతున్నావా మచ్చడించి మాట్లాడుతున్నావా సమోసాలు అమ్మే విధానం నాకు తెలియదు అనుకుంటున్నావా ఇలా పిలిస్తే ఈ బాబు తప్ప ఇంకే బాబు రాడు ఏం మాట్లాడుతున్నారు వెళ్ళి మీ పార్టీ నుంచి ఎంతమందినైనా ఇక్కడికి రమ్మనండి ఐ డోంట్ కేర్ నేను భయపడను పిలవండి పిలవండి ముందు ఓకే అలాగనే కానివా ఏంటి ఆయన ఎవరు అనుకున్నా మా తాతయ్య నాకు అర్థం కాక అడుగుతా ఈ సమోసాలు అమ్మడం అది కష్టమైన పని కాదు నేను అమ్మిపెట్టినా ఉన్నావు కానీ ఇవి కొనేవారు లేరు దీనికంటే తమిళనాడులో ఇడ్లీ సాంబార్ అమ్మడం చాలా ఈజీ అది మీరు అనుకుంటున్నారు సమోసాలు చాలా ఈజీగా అమ్మొచ్చు ఒక్క పని చేయండి మీరు జరగండి నేను అమ్మిపెడతాను సమోసాలు సమోసాలు బాబు సమోసాలు ఇవి సామాజిక సమోసాలు దీంట్లో మేము ఈ సమాజాన్ని ఉద్ధరించాల్సిన గొప్ప గొప్ప విషయాలన్నీ దీంట్లో పెట్టాం ఆ సమోసాలండి బాబు సమోసాలు నేలకు చిల్లర రాలే రోజులు పోయాయి జనాలకు నీ స్టోరీ స్క్రీన్ ప్లే దర్శకత్వం మొత్తం తెలిసిపోయాయి ఏం మాట్లాడుతున్నారు మీరు ఏం మాట్లాడుతున్నారు ఆగు ఏంటి కేంద్రానికి వెళ్ళాడు రాష్ట్రానికి రాలేడు అనుకున్నావా ఢిల్లీకి వెళ్ళాడు గల్లీ మర్చిపోయాడు అనుకున్నావా ఆంధ్రాలో ఏ ఇంటికి రమ్మన్నా వస్తా ఏ గడపలో సమోసా అమ్మన్నా అమ్ముతా ఇంకా ఎవరైనా ఉంటే పిలిపించండి ఐ డోంట్ కేర్ చాలా బాగా చెప్పారు చెప్పండి దమ్ముంటే ఇప్పుడు కాసుకో పిలిపించండి ముందు అదిగో మరి కొద్ది క్షణంలో ఇటే వస్తారు ఎక్కడున్నారు ఏంటి ఎలా ఉన్నారు ఏంటి సమోసాలు అమ్మడం గురించా ఎందుకంత కంగారు పడిపోతున్నారు ఇప్పుడు సమోసాలు అమ్మడం పెద్ద కష్టం కాదండి విజయనగరం రైల్వే స్టేషన్ లో చాలా సమోసాలు అమ్మాను ఇప్పుడు సమోసాలు నేను అమ్మి పెడతాను చూడు ఇది ఎలా పట్టుకొని సమోసాలు అండి సమోసాలు లెక్కరేసుకున్నవాడికి లెక్కరేసుకున్నవాడికి సొక్కేసుకుంటే మొక్కలు దిగిపోయి సమోసాలు సమోసాలు అండి సమోసాలు సమోసాలు అండి సమోసాలు ఒక్క నిమిషం ఉండి వస్తున్నాను పక్క జరుగు ఏంటి విషయాలు అయినా మనకు ఎలా సమోసాలు మనకు ఢిల్లీలో చాలా పనులు ఉంటాయి మనం అక్కడికి వెళ్ళి మాట్లాడే బెటర్ ఢిల్లీలో మనకి గెస్ట్ హౌస్ అవన్నీ ఇక్కడికి వెళ్ళండి ఏం పర్వాలేదు మీరు ఇందాక సమోసాలు అమ్మారు ఇప్పుడు మేము అమ్ముతాం మా టాలెంట్ ఏంటో మేము ఇప్పుడే నిరూపించుకుంటాం రెడీగా ఉండండి రండి బాబు రండి వేడి వేడి సమోసాలు రండి బాబు రండి అన్నగారు చేసిన సమోసాలు రండి బాబు రండి హైటెక్ సమోసాలు కంప్యూటర్లో డిజైన్ చేసినటువంటి సమోసాలు మైక్రో చిప్ సమోసాలు రండి బాబు రండి ఆలోచించిన ఆశాభంగం టాలెంట్ అంటే ఇదే ఈ విధంగా అమ్మాలి ఏం అమ్ముతున్నారు మీరు కుళ్ళిపోయిన సమోసాలు పెట్టి అమ్ముతున్నారు మీరు మొత్తం మాట్లాడుతున్నారా మచ్చరించి మాట్లాడుతున్నారా
నా పంచలో అంచున్నంత వయసు లేదు నీకే. ఏం మాట్లాడుతున్నారు మీరు? అమ్మడం అంటే ఈ విధంగా అమ్మాలి. సమోసాలు ఎక్కడైనా హైటెక్ సమోసాలు ఉంటాయా? ఉంటాయి. కంప్యూటర్ సమోసాలు ఉంటాయా? ఉంటాయి. మైక్రోచిప్ సమోసాలు ఉంటాయా? ఉంటాయి. ఏం మాట్లాడుతున్నావు నువ్వు? ఆ రకంగా మేము ముందుకు పోతా ఉన్నాం. మీ పని చెప్తాను, దీని సంగతి ఏంటో చూపిస్తాను. ఇప్పుడే మీ అందరూ తేలుస్తాను చూడండి. ఏమిటయ్యా మీరు పుట్టినప్పుడు చేసిన సమోసాలు ఉన్నాయి, కుళ్ళిపోయిన సమోసాలు ఉన్నాయి. ఎలా తింటారో ప్రజలు? ఇంత దారుణంగా మీరు వ్యాపారం చేస్తున్నారు, కుళ్ళిపోయిన సమోసాలు పెడుతున్నారు. చాలా మంది బాధపడుతున్నారు, చాలా ఇబ్బందులు పడతారు. ఇవి కుళ్ళిపోయిన సమోసాలు కాదు, చూడు ఎంత బాగా కమ్మని వాసన వస్తున్నాయో. నీకు మాత్రము ఇంత వాసన వస్తుంది అనుకుంటున్నారా? ఏం మాట్లాడుతున్నారు? గుర్తుపట్టారా? సమోసాలు అమ్మడం పెద్ద కష్టమేమి కాదు. సమోసాలు చాలా సులువుగా అమ్మొచ్చు. అమ్మండి. సమోసాలండి సమోసాలు, వదిలివేసిన సమోసాలు. సమోసాలండి సమోసాలు. సమోసాలు ప్రజలు తినడానికి సిద్ధంగా లేరు. ఏం మాట్లాడుతున్నారు మీరు? చెప్పండి. మీరు మా ప్రతి విషయంలో ఇలాగ అడ్డొస్తున్నారు. ఇలాగైతే మా అన్న పిలవాల్సి ఉంటుంది. గాలి వానలో వాన నీటిలో పడవ ప్రయాణం. బాగున్నావా తల్లి? నేను బాగున్నాను. తాత బాగున్నావా? నేను బాగున్నానయ్యా. నాకు జంపక్ జంపా ఐ వాంట్ టు ఓదార్పు యు. నాకు జంపక్ జంపా ఐ వాంట్ టు ఓదార్పు యు అన్నాడు బాబాయ్. ఏం చెప్పలేదు. చెప్పమ్మా. మనకు బాగా కావాల్సిన వ్యక్తి. అవునమ్మా. ముద్దులు ఎక్స్ట్రా పెట్టు. రెండేం కర్మమ్మా, 3 ముద్దులు పెడతాను. నాకు ముద్దులు పెడుతున్నారు మీరు. పరిచయం ఎక్కువ ప్రతిసారి వస్తున్నారు. అవునమ్మా. నువ్వు కూడా కన్ఫ్యూజ్ పడుతున్నావు బాగా. గారికి మళ్ళీ ఒక ముద్దు పెట్టు. ఓకే అమ్మా. కమాన్ రండి, దగ్గరికి రండి. దూరం పోతారేంటండి, భయపడకండి. ఓకే అమ్మా. యాంకర్ గారిని మర్చిపోయాను. యాంకర్ గారికి ఓదార్చు. యాంకర్ గారు, మీకు నాకు చెంపకు చెంపాలేదు, మీకు నాకు చెయ్యికి చెయ్యి ఉంది. ఓకే తల్లి, సమోసాలు అమ్మడానికి ఇబ్బంది పడుతున్నారా? నేను అమ్మి పెడతాను చూడండి. ఈగలు అక్కడున్నాయి, అక్కడ ఊపు. ఓకే తల్లి, ఇవి మామూలు సమోసాలు కాదు, ఓదార్పు సమోసాలు, ఈగలాల సమోసాలు. అంతకన్నా కాదు, ప్రతి ఒక్క ఆడపడుచుకి, రైతు బిడ్డలకి ఈ సమోసాలను పంపిణీ చేస్తాము. సమోసాలు తింటే కుయ్యి అంటూ వచ్చే అంబులెన్స్ లోనే కుయ్యో ముర్రో అంటూ వెళ్లాల్సి ఉంటుంది. ఏం మాట్లాడుతున్నారు? మాట్లాడండి. ఏం బాబు, నువ్వేమన్నా పెద్ద పోటుగాడువా? ఏమిటి ఈ సమోసాలో అందరికంటే ఎవరో కమ్ముతారో చూసుకున్నాం. ఛాలెంజ్. ఓకే. ఎవరు టాలెంట్ వారు చూపించుకుందాం. ఆలోచించిన ఆశాభంగం. ఓకే అమ్మా. అమ్మా, నువ్వు తమ్ముతారమ్మో, నేను ఓదారుస్తాను. రండి బాబు, రండి. సమోసాలు. సమోసాలండి సమోసాలు. రండి బాబు, ఆలోచించిన ఆశాభంగం. చూడు, చాలా బాగా చేశారు. శివారెడ్డి గారిని ఓదార్చు, ఇప్పుడు వచ్చారు. ఓకే అమ్మా, మళ్ళీ ఓదారుస్తాను. మాత్రంగా ముద్ర గట్టిగా పెడుతున్నారు శివారెడ్డి గారికి. పిల్లోడు భయపడతాడు. ఏం మాట్లాడుతున్నారు మీరు? అను కొంచెం దూరంగా ఉండి, ఎందుకైనా మంచిది నువ్వు తనకి. సో మాకు మాత్రం ఇండివిజువల్ గా మా అమ్మ ప్రిఫరెన్సెస్ ఉన్నాయి, ఎవరు బాగా చేశారని. కానీ జడ్జెస్ ఏం చెప్పారో అదే ఇప్పుడు మ్యాటర్ అవుతుంది. అసలు మ్యాటర్ అది ఈ పంచులన్నీ చూస్తుంటే ఎలా అనిపించింది అంటే మంచి మసాలేదార్ లంచ్ తినట్టుంది. చాలా ఎంజాయ్ చేశాను. చాలా కాలం ఇంత మనస్ఫూర్తిగా నవ్వుకొని. అమ్మ తోడు ఏం చేసిండ్రే, ఒకరిని మించి ఒకరు. బాబు గారు చెప్పండి. నేను కూడా మీకు ఫ్యాన్స్ ఉండే. హరికిషన్ గారు చాలా బాగా చేశారు. అడుగడుగునా పనిచేస్తున్నాయి. ప్రతి ఒక్కరూ కూడా న్యాయం చేశారు. అందరూ కూడా సంపూర్ణ న్యాయం చేశారు. చాలా అద్భుతంగా ఉంది. ఆద్యాంతం నవ్వుకుంటూనే ఉంది. లాఫింగ్ లాంచెస్ కి భాను గారు ఇచ్చే పాయింట్స్. నేను లాఫింగ్ లాంచెస్ పేరు నేను ముద్దు పేరు పెట్టుకోవాలనుకుంటున్నా. ఏంటో? లాఫింగ్ లడ్డూస్.
పర్ఫార్మెన్స్ లాఫింగ్ లడ్డూస్ మీరందరూ లడ్డు తిన్నట్టే ఉంది నేనైతే ఫుల్ ఎంటర్టైన్ అయ్యాను సో బిగ్ నంబర్ థ్యాంక్ యూ హరికిషన్ గారు మీరు ఇచ్చే పాయింట్స్ చాలా బాగుంది స్కోరు స్కోర్ చాలా బాగుంది 8 points.